ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఎంతో ఆవేదనతో నాకు ఒకళ్ళు ఫోన్ చేసి చాలా చాలా నేను ఉరేసేసుకుంటాను లేకపోతే ఇంకోటి ఏదో తగలబెట్టేస్తానని చెప్పేసి చాలా చాలా మంది మాట్లాడారు. ఈ ఆవేశాన్ని నేను ఎన్నికల ముందు ఒకటి చెప్పాను మీకు. ఈ నియోజకవర్గంలో మన మీద పోటీ చేస్తున్న వ్యక్తికి అడ్రస్ ఎక్కడా అని ఇప్పుడు అదే ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన కొత్త పిచ్చగాడికి కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఇది తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గం. ఇక్కడ అడ్రస్ లేని వ్యక్తులకి స్థానం లేదు అని చెప్పేసి మీరందరూ కూడా గ్రామాల్లో ప్రచారం చేయాలి. దాదాపు సుదీర్ఘంగా 15 సంవత్సరాలు ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ నా చేతనైంది కొలది ఆర్థిక సహాయాలు అవ్వచ్చు. ఒక పార్టీ కార్యాలయం నడపాలి అంటే 10 మంది స్టాఫ్ ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఆఫీస్ మీకు తెలవకుండా వెనకమాల పనిచేసే కొంతమంది ఉన్నారు. మెయింటెనెన్స్లు కానీ ఖర్చులు కానీ ఎంత అవుతాయో మీ అందరికీ తెలుసు. ఎక్కడ రాజీ పడకుండా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా మన కార్యాలయాన్ని ప్రజలకి కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంచి నెలకి 5-6 లక్షలు తక్కువ అనుకుంటే 13 సంవత్సరాల నుంచి నడుపుతా ఉంటే ఎంత అవుతుందో ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి. అలాగే ఎన్నికల్లో 2 సార్లు పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఉయ్యూరు మున్సిపాలిటీ అవ్వచ్చు, లక్షలు ఆర్థిక సహాయం చేయలేకపోవచ్చు, కానీ కోట్లు నాకు చేతనైన కొద్ది చాలా గ్రామాల్లోకి కంకిపాడు అవ్వచ్చు, గొల్లగూడెం అవ్వచ్చు, లేదా ఉయ్యూరు మున్సిపాలిటీ అవ్వచ్చు, 17 మంది కౌన్సిలర్లకి ఏ విధంగా మనం ఎన్నికల్లో ఆ రోజు ఒక్క సీటు కూడా రాదు ఉయ్యూరు మున్సిపాలిటీలో అని సర్వేలు చెప్తున్నా కానీ పోరాటం చేసి సుమారుగా ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి ఆ రోజు 4 అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మంది ఏముందలే దయవుంచి వేరేగా భావించకుండా ఇవన్నీ కూడా మనం ఒకసారి మనవి చేసుకోవాలి కాబట్టి మేము ముందు ఉంచుతున్నా. చివరిగా ఒక మాట చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, పుకార్లు నమ్మమాకండి. మీ అందరి దీవెనలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పెనమలూరు సీటు మనదే, గెలుపు మనదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.